ఎప్పటి నుంచో అల్యూమినియం పాత్రల నుంచి స్టీల్ యూజ్ చేద్దాం అనుకుంటున్నా. మొత్తానికి ఇప్పుడు కుదిరింది. ఏమేం కొన్నానో రండి చూద్దాం. ఫస్ట్ అయితే స్టెయిన్లెస్ స్టీల్ ప్రెషర్ కుక్కర్, ప్రెస్టీజ్ కంపెనీది. గేజ్ చాలా బాగుంది. దీనివల్ల కర్రీస్ మనం కుక్ చేసినవి మాడిపోకుండా, స్టిక్ అవ్వకుండా ఉంటాయి. ట్రై ప్లే అని ఉంది. దాని తర్వాత స్టెయిన్లెస్ స్టీల్ కడాయి విత్ లెడ్. ఇది కూడా చాలా థిక్నెస్ ఉంది, చాలా బాగుంది. ఇది వచ్చేసి రైస్ కుక్ చేసుకోవడానికి. జనరల్ గా సిల్వర్, అల్యూమినియం యూజ్ చేస్తుంటాం కదా. స్టీల్ దాంట్లో రైస్ కుక్ చేస్తే త్వరగా అడుగంటుతుంది, మాడిపోతుంది అనుకుంటాం. అలా అవ్వకుండా బాటమ్ లో కూడా స్టీల్ కాకుండా ఇలా కొద్దిగా థిక్నెస్ పెంచి సిల్వర్ కోటింగ్ తో ఇచ్చారు. దీనివల్ల కుక్ చేసింది మాడిపోదు. అండ్ అన్నిటికన్నా నా ఫేవరెట్ ఈ స్టెయిన్లెస్ స్టీల్ చాపింగ్ బోర్డ్. జనరల్ గా ప్లాస్టిక్, వుడ్ ది యూజ్ చేసి చాలా విసుగొచ్చేసింది. ప్లాస్టిక్ అయితే హెల్త్కి మంచిది కాదని. వుడ్ అయితే అది కడిగినప్పుడంతా అది ఆరడానికి చాలా టైం పడుతుంది. ఈ లోపు ఫంగస్ ఫామ్ అయిపోవడం అలా ఉంటుంది. సో ఈ ఇష్యూస్ అన్నిటిని ఓవర్కమ్ చేయడానికి ఈ స్టెయిన్లెస్ స్టీల్ తీసుకున్నా. ఇది మల్టీపర్పస్ గా చాలా యూస్ఫుల్ అనిపించింది. వెజిటబుల్ కట్టింగ్, చపాతీ, పూరి లాంటివి చేసుకోవడానికి కూడా.